గుడి ఎక్కడ ఉంది? చుట్టూ కొండలు, పచ్చని ప్రశాంతవంతమైన వాతావరణం నడుమ కర్ణాటక రాష్ట్రంలోని బీదర్కు దగ్గరలో గల మంగళ్ పేట్లో నరసింహక్షేత్రం వెలసింది. 600 మీటర్ల లోపలికి నీటిగుండా ప్రయాణం చేసే గుడి, బీదర్లోని ఝర్నీ నరసింహక్షేత్రం. తప్పకుండా దర్శించుకొనవలసిన క్షేత్రం. మనదేశం ఆధ్యాత్మిక నిలయం. మనస్సు ప్రశాంతంగా ఉండటానికి మనము ఆలయాలను సందర్శిస్తూ ఉంటాం. అటువంటి ఆలయాలలో తప్పకుండా దర్శించుకొనవలసిన క్షేత్రం ఝరణీ నరసింహక్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామివారు ఎప్పటినుండి కొలువై ఉన్నారు? క్రీ. పూ 400ల సంల క్రితం ఈ క్షేత్రంలో స్వామివారు కొలువై ఉన్నారని చెబుతున్నారు. మన దేశంలోని అన్ని ఆలయాల కన్నా ఈ క్షేత్రం దర్శించుకోటానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎలా దర్శించుకోవాలి? ఒక గుహలో మనిషి లోతుగా ప్రవహించే నీటిలో నడుచుకుంటూ వెళ్లి గర్భగుడిలో కొలువైనటువంటి ఝరణీ నరసింహస్వామిని దర్శించుకోవాలి. ఎందుకు జాలా నరసింహస్వామి ఆలయమని పిలుస్తారు? స్వామి వారి పాదాల నుండి నీరు ప్రవహిస్తుండడంతో జాలా నరసింహస్వామి ఆలయమని పిలుస్తున్నారు. ఇతిహాసాల ప్రకారం. అయితే మన పెద్దలు పురాణాలితిహాసాల ప్రకారం ఈ గుహలో తపస్సు చేస్తూ ఉండగా జలాసురుడు అనే రాక్షసుడు ఆయన తపస్సును భగ్నం చేయడానికి రాగా లక్ష్మీనరసింహుడు వచ్చి రాక్షసుడిని సంహరిస్తూ ఉండగా తన చివరి కోరికగా లక్ష్మీనరసింహుడిని ఇక్కడే కొలువుండాలని కోరాడట. జలనరసింహుడు అనే పేరు ఎలా వచ్చింది? జలాసురుడు తన పేరుతో కలిపి భక్తులు పిలిచే విధంగా ఉండాలని చెప్పడంతో ఆ పుణ్యక్షేత్రాన్ని జలనరసింహుడుగా కొలవబడుతున్నారు.